బెల్లంకొండ శ్రీనివాస్ పైన కేసు అయితే నమోదైంది. నిజంగా అసలు అంటే రాంగ్ రూట్లో పోతే ఇంకా నన్ను ఎవ్వడు ఆపడు అని అనుకున్నట్టున్నాడు. అయితే ఏంటంటే ఆయన రాంగ్ రూట్లో కొత్తగా కారు కొన్నాడు, మోడిఫోర్డ్ అని చెప్పేసి. దాదాపు ఇది 1.5 crore ఉంటుందంట ఈ బండి. సో మరి మెల్లగా యూటర్న్ తీసుకుందాం రాంగ్ రూట్లో పోయి అని అనుకున్నాడు. కానీ అక్కడ కానిస్టేబుల్ చూసి దాన్ని ఆపి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడం కుదరదు, మర్యాదగా వెనకకి వెళ్ళండి అని అంటే కూడా మనోడు ఏదో ట్రై చేసిండు. అంటే దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఏం కాదు అనుకుంటా. కానీ కానిస్టేబుల్ సీరియస్ అయ్యిండు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. సో దాన్ని చూసి ఇంకా మనోడు మెల్లగా వెనకకి తిప్పుకొని వెళ్ళిపోయాడు. సో ఈయన మీద అయితే కేసు అయితే నమోదు చేసిరు అన్నట్టు. ఇంకా అయితే ఏంటంటే దురుసుగా ప్రవర్తించండి, అదొకటి రాంగ్ రూట్లో రావడం నిజంగా 100% కేసు అయితే అవుతుంది. అయితే ఈరోజు ఈయన పోలీస్ స్టేషన్ పిలిపించిర్రు, ఆ కార్తో పాటు వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏంటిది, ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి అయితే అడిగి కేసు నమోదు చేసి 41A నోటీసులు అయితే ఆయన చేతికి ఇచ్చేసి కార్ సీజ్ చేసి పంపించేశారు. సో ఇదే అన్నట్టు జరిగింది. సో ఇంకా బెల్లంకొండ సురేష్ అన్న ఏందన్నా ఇది, కొంచెం రూల్స్ పాటిస్తే బెటర్ కదా మనకి అని చెప్పేసి అయితే కామెంట్లు చేస్తుర్రు చాలామంది. సో ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉంటారు అన్నట్టు, పక్కనే ఉంది కదా యూటర్న్, యూటర్న్ లాంగ్ ఉంది కదా, ఈ పక్కనే తిప్పుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. కానీ ఆల్రెడీ ఏంటంటే ఒక్క యూటర్న్ అట్లా రాంగ్ నువ్వు వెళ్ళడం వల్ల అట్నుంచి వచ్చే కారు లేకపోతే చిన్న బైకో గుద్దుకొని ప్రాణాలు కూడా పోతాయి, అవునా? సో పక్క దూరం ఉంది యూటర్న్ అని చెప్పేసి రాంగ్ రూట్లో రావడానికి ట్రై చేస్తే ఎంతోమంది ప్రాణాలు కూడా పోయినాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఇంకొకటి, డ్రైవర్ని కూడా పెట్టుకోవా, మరి టూ మచ్ కాకపోతే కనీసం డ్రైవర్ అయినా పెట్టుకోవాలి కదా. అంత పెద్ద కార్ మెయింటైన్ చేస్తున్నావు, ఒక స్టార్ హీరోగా ఉన్నావు, కానీ ఏం చేస్తాం, టైమింగ్ అంతే, అట్లా అయిపోయిందంటే అది. సో ప్రజెంట్ అయితే ఇంకా 41A నోటీసులు అయితే ఇచ్చి పంపించారు. మరి మేబీ ఎప్పుడు ఉంటుందో మరి ఆయన మీద కోర్టు పిలవడం ఇలాంటి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే కంటిన్యూ అయితే అవుతుందని చెప్తున్నారు. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఈ విషయంలో శ్రీనివాస్ది తప్పు ఉందా లేదా కామెంట్ చేయండి.